లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలుస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుందనే భయంతో బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేస్తోందని విమర్శించారు. మరోవైపు ఎంపీ ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో మరో భారీ సభకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ఏప్రిల్ మొదటి వారంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. ఎక్కడైతే సోనియా గాంధీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు ప్రకటించారో అదే తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్. సభకు ఏఐసీసీ అగ్రనేతలు హాజరయ్యే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దేశంలో బీజేపీ కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీల నేతలపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి. ఎన్నికల కోడ్ వచ్చాక డీజీపీని ఈసీ ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే ఈడీ, సీబీఐల రైడ్స్ ఆపి పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలన్నారు నిరంజన్. ఎన్నికల కమిషన్ తోటి కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఏంటంటే ఈ నిఘా సంస్థలు అంటే ఈడీ గాని, సిబిఐ గాని, ఇన్కమ్ ట్యాక్స్ గాని ఈ సంస్థలన్నిటిని కూడా మీ పరిధిలోకి తెచ్చుకోండి. నిష్పక్షపాతంగా ఎటువంటి భయము, సంకోచం లేకుండా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొనే విధంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయమనేసి మేము కోరడం జరుగుతూ ఉంది. డీకే అరుణ అవకాశవాద రాజకీయ నాయకురాలని ఆరోపించారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి తనను నాన్ లోకల్ అంటున్న డీకే అరుణ పానగల్ జెడ్పీటీసీగా ఏ ప్రాతిపదికన పోటీ చేశారని ప్రశ్నించారు. కుటుంబ ప్రయోజనాల కోసం గద్వాల్లో బీసీ బిడ్డను, మక్తాల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వ్యవహరించింది వాస్తవం కాదా అని నిలదీశారు వంశీచందర్ రెడ్డి. 2014లో డీకే అరుణకు టికెట్ ఇప్పించిందే వంశీచందర్ రెడ్డి అని నేను చెప్తా. ఇక నన్ను కల్వకుర్తిలో గెలిపించిన అనే మాట అన్నావు కదా, నీ ఊర్లో ఏమైందో చూసుకో. మొదలు మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ గద్వాల్లో ఏమైందో చూసుకో తల్లి. పట్టుమని 7,000 ఓట్లు రాలేదు. నీ పరువు పోయింది గద్వాల. పరువు పోడే కాదు, గద్వాల జనం అంతా కూడా చీదరించుకుంటున్నారు. బీసీ బిడ్డలందరూ కూడా డీకే అరుణ బీసీల ద్రోహి అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు. నువ్వు మొన్న గద్వాల్లో చేసిన వ్యవహారాన్ని బట్టి. డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో సమావేశమయ్యారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి మల్లు రవి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. తర్వాత మాజీ ఎంపీ మంద జగన్నాథంతో భేటీ అయ్యారు మల్లు రవి. తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. సహకారాన్ని అందిస్తానని మల్లు రవికి హామీ ఇచ్చి సన్మానించారు మంద జగన్నాథం. లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానాన్ని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నారు ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి. గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసినందుకు, ఇక్కడ గెలిపించినందుకు చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళను ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళను ఓడగొట్టి మీరు నిజంగా గెలిపించినట్టే మామూలు విషయం కాదు. అదే కృషితో ఇప్పుడు కూడా పనిచేస్తే రానున్న లోకల్ బాడీస్ లో మీరు 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న పోస్టులు మీకు వస్తాయి. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసేందుకు కృషి చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత రియాజ్. నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రియాజ్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా యువతకు ప్రేరణ కల్పిస్తూ పాత నోటిఫికేషన్లన్నింటినీ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ల కోసం ఆలోచిస్తున్న సందర్భం. మరి ఈ చారిత్రాత్మక దినోత్సవాన ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అని చెప్పేసి చదువు ప్రాముఖ్యతను, భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ పుస్తకాలని మేము పంపిణీ చేసే ప్రయత్నం చేశాం. ఇది భగత్ సింగ్ మేము ఇస్తున్న నిజమైన నివాళి. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలిశారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం. రాష్ట్రంలో మాదిగలకు 2 సీట్లు కేటాయించాలని కోరారు. వరంగల్ పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాలలో మాదిగ సామాజిక వర్గానికి టికెట్స్ ఇవ్వాలని కోరారు.